పిల్లలకు మత్తువల కన్నవారు విలవిల రాష్ట్రంలో 40,000 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిన టీన్యాబ్ బానిసలుగా మారిన విద్యావంతులు ఉన్నతోద్యోగులు 7 నెలల్లోనే 6,000 మందికి కౌన్సిలింగ్ డి అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్న దక్కని వైద్య సేవలు అంటూ ఒకరు చూస్తున్నాం. ఉన్నత స్థాయికి చేరాల్సినటువంటి పిల్లలు గంజాయి మహమ్మారికి బానిసలయ్యారని తెలిసి తల్లిదండ్రులు కుదేలవుతున్నారు. మంచి ఉద్యోగంలో స్థిరపడిన బిడ్డలు డ్రగ్స్ పంజరంలో చిక్కడం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. టీజీ న్యాబ్ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు. వరంగల్లో ఒక ఆటో డ్రైవర్కు 2 కుమారులు. బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు సివిల్స్ పై ఆసక్తి ఉండడంతో 2 లక్షలు అప్పు చేసి హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ లో ప్రముఖ శిక్షణ సంస్థలు చేర్పించారు. కొన్నాళ్ళకు పోలీసులు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిసయ్యాడని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. కేసు పెట్టొద్దని తన కుమారుడిని మామూలు మనిషిని చేయాలని వారిని ప్రాధేయపడ్డారు. సో ఈ విధంగా అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఎవరు మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా బలంగా ఉందో మనకు తెలుసు. ఎక్కడో పాకిస్తాన్లో టెర్రరిస్టులు మన దేశం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తే మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడో ఏదో ఉగ్రవాద సంస్థ ఏదో ప్లాన్ చేస్తే మనకు తెలుస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో గాంజాయి ఎక్కడ అమ్ముతున్నారు, గాంజాయి సప్లయర్స్ ఎవరు అనేది క్లియర్గా తెలుసుకోవాలి కదా. అది తెలుసా లేదా అనేది తెలియాలి. అంటే ఇక్కడ అమాయకమైనటువంటి పిల్లలు గంజాయికి బానిస అవుతున్నారని చెప్పేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప అసలు గంజాయి సప్లై చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆ అబ్బాయికి గంజాయి ఎక్కడ దొరికింది, ఆ అబ్బాయి ఎక్కడ దొరికిండు, దొరికిన వాళ్ళని పట్టుకోవాలి కదా, పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి కదా. అసలు విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గంజాయి అమ్మేటువంటి వాళ్ళపైన నాన్ బెయిలబుల్ అంటే వాళ్ళను కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి రాకుండా పెద్ద ఎత్తున శిక్షలు వేసేలా ప్రయత్నాలు చేయాలి. అట్లా చేస్తే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేసి ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో దానిపైన నిజాలు నీకు తెలిసి ఇమ్మీడియట్గా వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు వేస్తే కానీ ఇది రాదు. అలా కాకుండా ఎవరైతే గాంజాయి తాగుతున్నారో పిల్లలు ఎవరైతే అవుతున్నారో వాళ్ళపైన కేసు పెట్టడం ద్వారా ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు. ఈరోజు గతంలో 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే పరిస్థితి అంటే తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితమైనటువంటి, ముఖ్యంగా మెట్రో నగరానికి పరిమితమైనటువంటి గంజాయి అనేది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ పాలనలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు, లేదంటే ఈ గంజాయి మాఫియా ఇచ్చినటువంటి తాయిలాలు కావచ్చు, ఈ దొంగలంతా కలిసి గంజాయిని విలేజ్ లెవెల్ దాకా తీసుకుపోయారు. ఏ చిన్న ఊర్లో చూసినా ఈరోజు గంజాయి దొరుకుతుంది. అక్కడ చాలామంది యువకులు ఎవరైతే ఉన్నారో గంజాయికి అలవాటు పడి బానిసలే ఈరోజు వాళ్ళ జీవితాలను కోల్పోయి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. గత 10 ఏళ్ళలో గంజాయిని తెలంగాణను మొత్తం బ్రాండ్ అంబాసిడర్ చేసిండు కేటీఆర్, ఈ కేసీఆర్ అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు సినీ తారలు దొరికితే దాని కేసు మొత్తం నిర్వహణ చేసిండు. అప్పుడు ఉన్నటువంటి అధికారి ఎవరు, స్పెషల్ అధికారి ఎవరు, అకున్ సభరావు తీసుకుపోయి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఆయన దెబ్బకి ఢిల్లీకి పోయిండు. వీళ్ళు ఈ దుర్మార్గం భరించలేక. ఇట్లా పెద్ద ఎత్తున కేసీఆర్ గంజాయిని అరికట్టకపోవడం వల్ల, వాళ్ళ పాలన అరికట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే గంజాయికి బానిసలు అవుతున్నారో అమాయకమైన యువత పైన మీ జులుం కాకుండా గంజాయి ఎవరు అమ్ముతున్నారు, దానికి ఎక్కడెక్కడి నుంచి దొరుకుతూ ఉంది అనేటువంటి మూలాలు దొరకబడితే కనుక ఈ గంజాయిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు ఎవరు అమ్ముతున్నారు ఎవరు అమ్మట్లేదు చాలా క్లియర్గా తెలుసు, వాళ్ళని కట్టడి చేయట్లేదు. మరి మేబీ గంజాయి అమ్మే వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు అలవాటు పడరు తెలియదు, కానీ మొత్తానికైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఊర్లో జరిగే ప్రతి విషయం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా సమాచారం ఉంటుంది. ఏదో విధంగా ఛత్తీస్గఢ్ అడవుల్లో నక్సల్స్ ఏం పని చేస్తారో వీళ్ళు తెలుస్తుంది. అదే తన ఊర్లో తన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు గంజాయి అమ్ముతారో పోలీసులు తెలియదా? బరాబర్ తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని తెలుసు, కానీ వాళ్ళు మరి ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటలేరో నాకు అర్థం కాలేదు. దానిపైన రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. పిల్లలకు మత్తువల కన్నవారు విలవిల రాష్ట్రంలో 40,000 మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిన టీన్యాబ్ బానిసలుగా మారిన విద్యావంతులు ఉన్నతోద్యోగులు 7 నెలల్లోనే 6,000 మందికి కౌన్సిలింగ్ డి అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్న దక్కని వైద్య సేవలు అంటూ ఒకరు చూస్తున్నాం.
ఉన్నత స్థాయికి చేరాల్సినటువంటి పిల్లలు గంజాయి మహమ్మారికి బానిసలయ్యారని తెలిసి తల్లిదండ్రులు కుదేలవుతున్నారు. మంచి ఉద్యోగంలో స్థిరపడిన బిడ్డలు డ్రగ్స్ పంజరంలో చిక్కడం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. టీజీ న్యాబ్ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి పైగా డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు. వరంగల్లో ఒక ఆటో డ్రైవర్కు 2 కుమారులు. బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు సివిల్స్ పై ఆసక్తి ఉండడంతో 2 లక్షలు అప్పు చేసి హైదరాబాద్ ఆర్టీసీ క్లాస్ లో ఓ ప్రముఖ శిక్షణ సంస్థలు చేర్పించారు. కొన్నాళ్ళకు పోలీసులు ఫోన్ చేసి మీ కుమారుడు గంజాయికి బానిసయ్యాడని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. కేసు పెట్టొద్దని తన కుమారుడిని మామూలు మనిషిని చేయాలని వారిని ప్రాధేయపడ్డారు. సో ఈ విధంగా అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఎవరు మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా బలంగా ఉందో మనకు తెలుసు. ఎక్కడో పాకిస్తాన్లో టెర్రరిస్టులు మన దేశం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తే మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడో ఏదో ఉగ్రవాద సంస్థ ఏదో ప్లాన్ చేస్తే మనకు తెలుస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో గాంజాయి ఎక్కడ అమ్ముతున్నారు, గాంజాయి సప్లయర్స్ ఎవరు అనేది క్లియర్గా తెలుసుకోవాలి కదా. అది తెలుసా లేదా అనేది తెలియాలి. అంటే ఇక్కడ అమాయకమైనటువంటి పిల్లలు గంజాయికి బానిస అవుతున్నారని చెప్పేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తూ ఉన్నారు తప్ప అసలు గంజాయి సప్లై చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ఆ అబ్బాయికి గంజాయి ఎక్కడ దొరికింది, ఆ అబ్బాయి ఎక్కడ దొరికిండు, దొరికిన వాళ్ళని పట్టుకోవాలి కదా, పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి కదా. అసలు విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గంజాయి అమ్మేటువంటి వాళ్ళపైన నాన్ బెయిలబుల్ అంటే వాళ్ళను కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి రాకుండా పెద్ద ఎత్తున శిక్షలు వేసేలా ప్రయత్నాలు చేయాలి. అట్లా చేస్తే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేసి ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో దానిపైన నిజాలు నీకు తెలిసి ఇమ్మీడియట్గా వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు వేస్తే కానీ ఇది రాదు. అలా కాకుండా ఎవరైతే గాంజాయి తాగుతున్నారో పిల్లలు ఎవరైతే అవుతున్నారో వాళ్ళపైన కేసు పెట్టడం ద్వారా ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తరగదు. ఈరోజు గతంలో 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే పరిస్థితి అంటే తెలంగాణ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితమైనటువంటి, ముఖ్యంగా మెట్రో నగరానికి పరిమితమైనటువంటి గంజాయి అనేది ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ పాలనలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం కావచ్చు, లేదంటే ఈ గంజాయి మాఫియా ఇచ్చినటువంటి తాయిలాలు కావచ్చు, ఈ దొంగలంతా కలిసి గంజాయిని విలేజ్ లెవెల్ దాకా తీసుకుపోయారు. ఏ చిన్న ఊర్లో చూసినా ఈరోజు గంజాయి దొరుకుతుంది. అక్కడ చాలామంది యువకులు ఎవరైతే ఉన్నారో గంజాయికి అలవాటు పడి బానిసలే ఈరోజు వాళ్ళ జీవితాలను కోల్పోయి ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. గత 10 ఏళ్ళలో గంజాయిని తెలంగాణను మొత్తం బ్రాండ్ అంబాసిడర్ చేసిండు కేటీఆర్, ఈ కేసీఆర్ అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆనాడు సినీ తారలు దొరికితే దాని కేసు మొత్తం నిర్వహణ చేసిండు. అప్పుడు ఉన్నటువంటి అధికారి ఎవరు, స్పెషల్ అధికారి ఎవరు, అకున్ సభరావు తీసుకుపోయి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఆయన దెబ్బకి ఢిల్లీకి పోయిండు. వీళ్ళు ఈ దుర్మార్గం భరించలేక. ఇట్లా పెద్ద ఎత్తున కేసీఆర్ గంజాయిని అరికట్టకపోవడం వల్ల, వాళ్ళ పాలన అరికట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొంత మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎవరైతే గంజాయికి బానిసలు అవుతున్నారో అమాయకమైన యువత పైన మీ జులుం కాకుండా